హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. బాలయ్య బి గోపాల్ అంటే మాస్ కాంబో. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అంటే అది డైనమైట్తో సమానం. బాలయ్య బి గోపాల్ కాంబో మూవీస్లో పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి, సూపర్బ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, అదిరిపోయే సాంగ్స్ ఉంటాయి. అదిరే లెవెల్లో ఉంటుంది వీరి కాంబోలో వచ్చిన చిత్రం అంటే. వీరి కాంబోలో చిత్రం వచ్చిందంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం లారీ డ్రైవర్. ఈ సినిమా బీసీ సెంటర్స్లో జాతర వాతావరణం చూపించింది. బాలయ్యని ఊరం మాస్ హీరోగా మార్చిన చిత్రం లారీ డ్రైవర్. ఇలాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వీరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. లారీ డ్రైవర్ని మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రౌడీ ఇన్స్పెక్టర్. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాతో బాలయ్య డైలాగ్ కింగ్గా మారిపోయారు. ఇలా రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత వచ్చే చిత్రం ఏదో ఈ మూవీస్ లాగానే హిట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. వీరి కాంబోలో వచ్చిన మూడవ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేసింది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది సమరసింహారెడ్డి. 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సమరసింహారెడ్డి తర్వాత వీరి కాంబోలో వచ్చిన చిత్రం నరసింహనాయుడు. ఈ సినిమా సమరసింహారెడ్డి రికార్డులనే తిరగరాసింది. నరసింహనాయుడు సినిమా 107 కేంద్రాల్లో 100 రోజులు, 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోని మినీ అంబికా థియేటర్ నరసింహనాయుడు సినిమాతో ప్రారంభమైంది. అప్పటి వరకు అంబికా థియేటర్ ఉండగా అదే కాంప్లెక్స్లో మినీ అంబికా థియేటర్ని కట్టారు. నరసింహనాయుడు సినిమాతో ఈ థియేటర్ ప్రారంభమైంది. ఈ థియేటర్లో నరసింహనాయుడు 50 రోజుల వరకు ఆడింది. 50 రోజుల వరకు ప్రతిరోజు 6 నుంచి 7 షోలతో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఒక్కోసారి అర్ధరాత్రి ఆటలు, ఉదయం 6 షోలు కూడా ప్రత్యేకంగా వేసేవారు నరసింహనాయుడు చిత్రాన్ని. ఆ తర్వాత ఈ సినిమా ఆడుతుండగానే అదే కాంప్లెక్స్లో అంబికా లిటిల్ అనే థియేటర్ని కూడా ప్రారంభించారు. మినీ అంబికా నుంచి లిటిల్ అంబికాకి షిఫ్ట్ చేశారు నరసింహనాయుడు చిత్రాన్ని. అలా అంబికా కాంప్లెక్స్లో 7 ఏడాది పాటు ఏకదాటిగా ఆడింది నరసింహనాయుడు చిత్రం. ఆ తర్వాత టూ టౌన్లో ఉన్న రమా థియేటర్కి సంవత్సరం తర్వాత షిఫ్ట్ చేశారు నరసింహనాయుడు చిత్రాన్ని. అక్కడ కూడా 40 రోజుల పాటు ఆడింది నరసింహనాయుడు. ఆ తర్వాత వేదరాజ్ థియేటర్కి షిఫ్ట్ చేశారు. ఓవరాల్గా ఏలూరులో నరసింహనాయుడు 400 రోజులకు పైగా ఆడింది. ఏలూరు చరిత్రలోనే ఇదొక అద్భుతమైన రికార్డుగా నిలిచిపోయింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి.